అమరావతి నిర్మాణంపై మంత్రి నారాయణ కీలక వ్యాఖ్యలు. డిసెంబర్ 1 నుంచి అమరావతి పనులు మొదలవుతాయి. 60,000 కోట్ల రూపాయలు ఖర్చవుతుందని అంచనా. 4 ఏళ్లలో పూర్తి చేయాలని టార్గెట్. లేఅవుట్లు, భవన నిర్మాణాలకు అనుమతులు సరళతరం చేస్తామన్న మంత్రి నారాయణ. హైడ్రా పేరుతో హైదరాబాద్లో హైడ్రామా నడుస్తోంది. అక్రమ నిర్మాణాలకు అనుమతులు ఇచ్చిన ప్రభుత్వమే ఇప్పుడు కూల్చివేతలు చేస్తోందని సర్కారే కట్టడాలపై సమగ్ర చర్చ జరగాలి. ఏ చర్యలైనా చట్టమైనా అందరికీ సమానంగా వర్తించాలన్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. ములుగు జిల్లా ఏటూరు నాగారంలో రేవంత్ చిత్రపటానికి పాలాభిషేకం. రుణమాఫీతో బాణాసంచా కాల్చి సంబరాలు చేసుకున్న కాంగ్రెస్. సోము వీర్రాజు ఆసక్తికర వ్యాఖ్యలు. జగన్ ఆలోచనలు అంచనాలు వేయడం చాలా కష్టమని కామెంట్. రాజధాని పేరు చెప్పి 500 కోట్లతో ఇల్లు కట్టుకున్నారని విమర్శ. పిన్నెల్లిపై తప్పుడు కేసులు పెట్టి జైలుకు పంపడం దుర్మార్గం. చంద్రబాబును విమర్శించిన వారిపై కేసులు పెట్టాలని చూస్తున్నారు. కేసులు, అరెస్టులు, జైళ్లకు భయపడమన్న మాజీ మంత్రి కాకాణి. సిద్దిపేటలో డెంగ్యూతో బాలుడి మృతి. వైద్యుల నిర్లక్ష్యంతోనే చనిపోయాడు అంటూ బంధువుల ఆందోళన. న్యాయం చేయాలని పేరెంట్స్ డిమాండ్. సూర్యాపేట జిల్లా కోదాడలో రోడ్డుపై పల్టీలు కొట్టిన కారు. స్వల్ప గాయాలతో బయటపడ్డ 2 వ్యక్తులు. ప్రకాశం జిల్లా చీమకుర్తిలో ర్యాగింగ్కు వ్యతిరేకంగా విద్యార్థుల ర్యాలీ. చెడు అలవాట్లతో భవిష్యత్ నాశనం చేసుకోవద్దని ప్రచారం. మోడీ ఉక్రెయిన్ టూర్పై ఆసక్తిగా చూస్తున్న ప్రపంచ దేశాలు. శాంతియుత వాతావరణానికి దోహదపడుతుందన్న అమెరికా. వార్కు ముగింపు పలకాలంటున్న ఇతర దేశాలు. దేశంలో మొట్టమొదటి హైబ్రిడ్ రాకెట్ ప్రయోగం సక్సెస్. ఇంధన పునర్వినియోగంలో టాప్. తమిళనాడుకు చెందిన స్టార్టప్ స్పేస్ జోన్ ఘనత. బంగ్లా భారత్ బోర్డర్లో ఉద్రిక్తత. రహస్యంగా చొరబాటుకు బంగ్లాదేశ్ జడ్జి యత్నం. అదుపులోకి తీసుకున్న ఇండియన్ ఆర్మీ.